గవర్నర్ ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉందన్నారు కాంగ్రెస్ నేతలు. అసెంబ్లీలో గవర్నర్ మాట్లాడుతున్న సమయంలోనే నిరసనగా వాకౌట్ చేశారు. ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్ నే గవర్నర్ చదివి వినిపించారన్నారు సీఎల్పీ నేత జానారెడ్డి. గవర్నర్ ప్రసంగంలో కేజీ టు పీజీ, దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రస్తావనే లేదన్నారు జానారెడ్డి. గవర్నర్ గారి ఉపన్యాసంలో ప్రభుత్వం యొక్క విధానాలు, ప్రభుత్వం యొక్క పరిపాలనా తీరు, పథకాలని వివరించేటువంటి విషయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఎస్సీ ఎస్టీ వర్గాలకు 3 ఎకరాల భూమి, 12% మైనార్టీలకు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్, ఇది చాలా సంక్షేమ వీకర్ సెక్షన్స్ కు బీసీ సప్లాన్ విషయం ప్రత్యేకంగా వాటిలో వివరించినటువంటి విషయానికి మాకు చాలా బాధ కలిగింది. కనీసం ఇవాళ ఉపన్యాసంలో ఆ విషయాన్ని ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట చెప్పని తీరుకు ఇవాళ